హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అయితే చాలామంది మెసేజ్ చేసిరుగా, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ స్టార్ట్ చేయమని మెసేజ్ చేసిరు. అయితే చాలామంది కావాలని చేశారు కాబట్టి నేను డైమెన్షన్ ఆపి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ 2-3 డేస్లో మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇవాళ స్టార్ట్ చేసుకుంటున్నాం, ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేసుకుందాం. అయితే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ కాజెస్ ద బాడీ టు చేంజ్ ఇట్స్ పొజిషన్? ఒక బాడీ తన పొజిషన్ని ఎలా చేంజ్ చేసుకుంటుంది? ఓకే, ఒక బాడీ తన పొజిషన్ని ఎలా చేంజ్ చేసుకుంటుంది? ఓకే, మన సరౌండింగ్స్లో చూసుకున్నట్టయితే చాలా బాడీస్ పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. మనం కూడా పొజిషన్ చేంజ్ చేసుకుంటాం విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, వెహికల్స్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి పోతాయి, శాటిలైట్స్ తిరుగుతాయి, ప్లానెట్స్ తిరుగుతాయి, సన్ కూడా తిరుగుతుంది. అండ్ డిఫరెంట్ బాడీస్ వాటి పొజిషన్స్ని చేంజ్ చేసుకుంటాయి. ఓకే, సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద కాస్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ దేర్ మోషన్ ఆఫ్ దేర్ పొజిషన్? వాటి పొజిషన్ చేంజ్ అవ్వడానికి కారణాలు ఏంటి? ఓకే, వై డూ దోస్ బాడీస్ చేంజ్ దేర్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం? అండ్ ఇంకా కొన్ని బాడీస్లో ఎగ్జిలరేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కొన్ని బాడీస్లో ఎగ్జిలరేషన్ ఎక్కువ ఉంటుంది. కొన్ని బాడీస్ స్పీడ్ పోతాయి, కొన్ని బాడీస్ స్లో పోతుంది. ఓకే, కొన్ని బాడీస్లో స్పీడ్ పోతాయి, కొన్ని బాడీస్ స్లో విత్ రెస్పెక్ట్ టు టైం. అదే what are the reasons for their motion and what are the reasons for their change in velocities with respect to other bodies? ఒక బాడీ ఫాస్ట్గా పోతుంది, ఒక బాడీ స్లో అవుతుంది. ఎందుకు? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దేర్ డిఫరెన్సెస్? ఓకే, ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద రిలేషన్ ఆఫ్ మాస్ with time, and we are going to deal with all these phenomena like velocity, acceleration and change in their position with 3 fundamental laws of motion. ఒక 3 fundamental laws of motions తోని మనం అన్ని కాన్సెప్ట్స్ని కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ 3 fundamental laws of motion ఏంది? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సార్ ఐజాక్ న్యూటన్ గారు 1665లో డిస్కవర్డ్ దీస్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే, ఈ లాస్ ఆఫ్ మోషన్ని ఐజాక్ న్యూటన్ సార్ 1665 సంవత్సరంలో డిస్కవర్ చేశారు. ఆ కాన్సెప్ట్స్తోని, ఆ లాస్ ఆఫ్ మోషన్స్తోని మనం అన్ని కాన్సెప్ట్స్ తెలుసుకోబోతున్నాం అండ్ అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్స్. అసలు ఫోర్స్ అంటే ఏంది? హౌ డస్ ఏ బాడీ మూవ్స్? ఒక బాడీ ఎలా మూవ్ అవుతుంది? ఎప్పుడు మూవ్ అవుతుంది? ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద అప్లై అయినప్పుడు అది మూవ్ అవుతుంది. ఓకే, ఏదైనా బాడీ ఇట్లా పుష్ చేసినప్పుడు ఆ బాడీ మూవ్మెంట్లోకి వస్తుంది. ఒకవేళ దాని ఇనర్షియా తక్కువ ఉంటే ఆ బాడీ మనం ఇట్లా పుష్ చేస్తే ఆ బాడీ మూవ్మెంట్లోకి వస్తుంది. ఓకే, ఆ బాడీ మూవ్మెంట్లోకి వస్తుంది. ఎందుకు? వీ హ్యావ్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని మనం దాని మీద ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసాం కాబట్టి ఆ బాడీ మూవ్మెంట్లోకి వస్తుంది. ఓకే, ఒక బాడీ ఎలా మూవ్ అవుతుందంటే ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ దట్ బాడీ విత్ ఇట్స్ సరౌండింగ్స్, విత్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఆ బాడీ తన ఎన్విరాన్మెంట్తో ఎలా ఇంటరాక్ట్ అయి ఉంది, ఒక బాడీతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది. ఒక బాడీ మూమెంట్ వస్తుందంటే ఖచ్చితంగా ఆ బాడీ ఇంకో బాడీతోని ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఓకే, ఒక బాడీ ఈ బాడీ ఇప్పుడు రెస్ట్లో ఉంది, ఇక్కడ రెస్ట్లో ఉంది, వెలాసిటీ ఈక్వల్ టు 0, ఇక్కడ రెస్ట్ ఉంది. ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ బాడీ ఇలా మూమెంట్లోకి వస్తుంది, ఇలా మూమెంట్లోకి వస్తుంది. ఎందుకు మూమెంట్లోకి వచ్చింది ఆ బాడీ? బికాస్ వీ హ్యావ్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఈ బాడీ మీద మనం ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసాం కాబట్టి ఆ బాడీ రెస్ట్ పొజిషన్ నుండి మూమెంట్లోకి వచ్చింది. ఎందుకు? వీ హ్యావ్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ ఇట్. సో వాట్ ఈస్ ఫోర్స్? Force is nothing but the external form of push or pull. Okay, force is nothing but the external form of push or pull. Force అంటే ఏంది? పుష్ చేయడం కానీ లేదా పుల్ చేయడం కానీ, ఇదే ఫోర్స్. ఓకే, వాట్ ఈస్ ఫోర్స్? ఫోర్స్ ఇస్ ద ఎక్స్టర్నల్ ఫార్మ్ ఆఫ్ పుష్ ఆర్ పుల్. మనం డోర్ని పుష్ చేస్తాం, క్లోజ్ చేసేటప్పుడు డోర్ని పుష్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫోర్స్. తీసేటప్పుడు దాన్ని పుల్ చేస్తాం, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫోర్స్. పుష్ pull, this is a force. Okay, what is force? Force is the external form of push or pull. Force is
external form of push or pull. Push, pull. This is a force. Okay, force is a external form of push or pull. ఒక బాల్ ను గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇట్లా హిట్ చేస్తావు, ఇట్లా హిట్ చేస్తావు. ఇక్కడ ఏమైతుంది? యు ఆర్ అప్లయింగ్ ఫోర్స్ ఆన్ ద బాల్. ఓకే, ఒక బాల్ వస్తుంది, నువ్వు ఇట్లా హిట్ చేసినావు. ఇట్లా హిట్ చేసినప్పుడు యు ఆర్ అప్లయింగ్ ఫోర్స్, యు ఆర్ అప్లయింగ్ విత్ యువర్ మజిల్స్. అంటే ఇక్కడ మజిలర్ యాక్టివిటీ వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ మజిల్స్ పనిచేస్తున్నాయిగా, ఇదే మస్కులర్ యాక్టివిటీ. అయితే ఏమవుతుందంటే బౌలర్ బాల్ వేసినప్పుడు నువ్వు ఇట్లా హిట్ చేస్తావు, ఇలా హిట్ చేస్తావు. ఇక్కడ ఏమైతుంది? యు ఆర్ అప్లయింగ్ ఫోర్స్, యు ఆర్ అప్లయింగ్ ఫోర్స్ ఆన్ ద బాల్. దిస్ ఈజ్ ఫోర్స్. ఓకే, దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్స్. ఫోర్స్ ఏం చేస్తుంది? ఒక రెస్ట్లో ఉన్న బాడీని మూమెంట్లోకి తెస్తుంది. ఒక బాడీ ఉంది, ఒక బాడీ రెస్ట్లో ఉంది అంటే అక్కడే ఉంది, ఎక్కడికి మూవ్ అవుతలేదు. ఒక బాడీ అక్కడనే ఉంది, ఎక్కడికి మూవ్ అవుతలేదు. అయితే మనం ఏం చేసినాం? ఆ బాడీని ఇట్లా దొబ్బినాం. ఇట్లా దొబ్బితే ఆ బాడీ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, మూవ్ అయిపోయింది. ఓకే, యు ఆర్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ విచ్ ఇస్ ఎట్ రెస్ట్. రెస్ట్లో ఉన్న బాడీ యొక్క పొజిషన్ నువ్వు చేంజ్ చేస్తున్నావు. ఎట్లా చేంజ్ చేస్తున్నావు? బై అప్లయింగ్ ఫోర్స్, బై అప్లయింగ్ ఫోర్స్. ఒక ఫోర్స్ అప్లై చేసి ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీ యొక్క పొజిషన్ని యు ఆర్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, ఇక్కడ టైం 0 seconds. టైం 0 secondsలో ఒక బాడీ రెస్ట్లో ఉంది. టైం 0 secondsలో బాడీ రెస్ట్లో ఉంది. అయితే నువ్వు ఏం చేసినావు? వచ్చినావు ఏం చేసినావు? అరే బాడీ రెస్ట్లో ఉంది, దీంతో మనం ఆడుకున్నామని నువ్వు అనుకున్నావు. అయితే ఏం చేసినావు? వెంటనే దొబ్బుదామని ఇట్లా ట్రై చేసినావు, పుష్ చేసినావు. అది కదులుతలేదు, ఎందుకంటే దానికి ఎనర్జీ ఎక్కువ ఉంది. అయితే ఈ ఫ్రెండ్స్ కూడా పిలిచినావు, ఇద్దరు ముగ్గురు పిలిచి పుష్ చేసిరు, అయినా కదులుతలేదు. నలుగురు కలిస్తే పుష్ చేయగానే ఆ బాడీ దాని పొజిషన్ ఇట్లా చేంజ్ చేసింది, ఇక్కడికి వచ్చింది. ఎంత టైం వచ్చింది? 2 seconds. 2 secondsలోకి ఇక్కడ వచ్చింది. ఏం చేసావు నువ్వు? ఫస్ట్ నువ్వు దీన్ని పుష్ చేసినప్పుడు అది మూవ్ కాలే. ఎందుకు మూవ్ కాలే? దాని ఎనర్జీ ఎక్కువ ఉంది. అయితే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చిరు, దీన్ని పుష్ చేసిరు, అయినా అది చేంజ్ కాలేదు దాని పొజిషన్. నలుగురు ఫ్రెండ్స్ వచ్చేసరికి ఇట్లా మూవ్ చేయగానే అది మూవ్ అయిపోయింది ఫ్రమ్ రెస్ట్ పొజిషన్. అది ఇక్కడ రెస్ట్ పొజిషన్. 0 secondsలో బాడీ రెస్ట్లో ఉంది, అంటే ఎక్కడికి కదులుతలేదు. అయితే మీ నలుగురు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు దాన్ని మూవ్ చేసినప్పుడు అది పొజిషన్ చేంజ్ చేసింది. ఏం చేసింది? పొజిషన్ చేంజ్ చేసింది. ఎందుకు చేసింది? బికాస్ యు అప్లైడ్ మోర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ which is greater than the inertia of this body. ఇనర్షియా కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. ఇప్పటికైతే దీని ఇనర్షియా ఎక్కువ ఉందని అనుకోండి. ఓకే, యూ హ్యావ్ చేంజ్ ఇట్స్ పొజిషన్ బై అప్లయింగ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి ఆ బాడీ పొజిషన్ని చేంజ్ చేసినాం. ఓకే, దిస్ ఈస్ అ ఫోర్స్ ఈస్ సంథింగ్ బట్ పుల్ ఆర్ పుష్. No, ఇది కాదు. పుష్ ఆర్ పుల్. యు ఆర్ అప్లయింగ్ ఫోర్స్. Force is the external form of push or pull. Okay, this is a force. And force ఏం చేస్తుంది? Force ఏం చేస్తుంది? ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీ 0 secondsలో ఈ బాడీ అక్కడే ఉంది, ఇది రెస్ట్ పొజిషన్లో ఉంది, ఇలా ఉంది, అది ఎటు కదులుతలేదు, ఇలా ఉంది, ఎటు కదులుతలేదు, రెస్ట్ పొజిషన్లో ఉంది. 0 seconds, ఇట్ ఈస్ ఎట్ రెస్ట్ పొజిషన్ ఉంది 0 secondsలో. అయితే నువ్వు ఫోర్స్ అప్లై చేయగానే ఈ బాడీ టైం 2 seconds ఏమైంది? ఈ బాడీ ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయిపోయింది, సర్టెన్ డిస్ప్లేస్ అయింది, సర్టెన్ డిస్టెన్స్ వరకు డిస్ప్లేస్ అయింది అది. ఓకే, అంటే అది పొజిషన్ చేంజ్ చేసుకుంది, ఎలా చేంజ్ చేసుకుంది? మూవ్మెంట్ అంటే మూవ్ అయి తన పొజిషన్ని చేంజ్ చేసుకుంది. ఎందుకు? మనం ఫోర్స్ అప్లై చేసాం దాని మీద. ఓకే, తన పొజిషన్ని చేంజ్ చేసుకుంది. అయితే ఫోర్స్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొడ్యూసెస్ మోషన్ in a body which is at rest. రెస్ట్లో ఉన్న బాడీని మనం ఫోర్స్ అప్లై
చేసి దాన్ని మోషన్లోకి తీసుకొచ్చినాం ఓకే. ఫోర్స్ ప్రొడ్యూసెస్ మోషన్ ఇన్ ఏ బాడీ విచ్ ఇస్ ఎట్ రెస్ట్. నెక్స్ట్ ఇట్ బ్రింగ్స్ బాడీ ఎట్ రెస్ట్ ఫ్రమ్ మోషన్. అయితే ఈ బాడీ మూవ్ అవుతుంది ఇలా మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు రెస్ట్ పొజిషన్లోకి మూవ్మెంట్లోకి వచ్చి మూవ్ అవుతూనే ఉంది. అయితే మీ ఫ్రెండ్ అడిగిన మిమ్మల్ని, అరే బాడీ వెళ్ళిపోతుందిరా దాన్ని ఆపరా అన్నాడు. అంటే అరే బాల్ వెళ్ళిపోతుందిరా దాన్ని ఆపరా అన్నాడు. ఫ్రెండ్ ఉరికిండు. అయితే అక్కడ బాల్ వెళ్ళిపోతుందిరా అంటే వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు కదా, అరే బాల్ వెళ్ళిపోతుందిరా, బౌండరీ దాటిపోతుందిరా ఉరుకురా అని చెప్పగానే మీ ఫ్రెండ్ ఫాస్ట్గా ఉరికి ఇట్లా బాల్ దగ్గర పడి దాన్ని ఆపేసిండు. ఏం చేసిండు? ఫోర్స్ అప్లై చేసి మోషన్ ఉన్న బాడీని ఇట్లా ఆపేసిండు. మోషన్ అంటే మూవ్ అవుతున్న బాల్ మూవ్ అవుతుంది బౌండరీ వరకు పోయేలోపు ఫ్రెండ్ వెంటనే దాన్ని ఇట్లా పడి దాన్ని ఆపేసిండు, దాని మోషన్ని ఆపేసిండు. అంటే మనం ఏం చేసినాం ఇక్కడ? మోషన్లో ఉన్న బాడీని ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి దాన్ని రెస్ట్లో తీసుకొచ్చినాం. మూవ్ అవుతున్న బాల్ని మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి దాన్ని రెస్ట్లో తీసుకొచ్చినాం. అంటే ఎటు మూవ్ కాకుండా చేసుకున్నాం. మీ ఫ్రెండ్ ఆ బాల్ని బౌండరీ దాటకుండా పట్టుకున్నాడు అక్కడనే, అంటే దాని వరకు వెళ్ళి పట్టుకున్నాడు. అంటే అది మూవ్ అవుతున్న బాల్ని అది మీ ఫ్రెండ్ ఆపేసిండు. అంటే మోషన్లో ఉన్న బాడీని మీ ఫ్రెండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి దాన్ని రెస్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చిండు ఓకే. ఇదే ఫోర్స్ బ్రింగ్స్ ఎ బాడీ ఎట్ రెస్ట్ ఫ్రమ్ మోషన్ ఉన్న బాడీని ఫోర్స్ ఏం చేస్తుంది? రెస్ట్లోకి తీసుకొస్తుంది ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇట్ చేంజెస్ షేప్ ఆఫ్ బాడీ. అయితే మీరు ఒక ఐస్ తీసుకోండి. ఐస్ క్యూబ్ షేప్లో ఉంటుంది ఐస్ రిఫ్రిజిరేటర్స్ ఉంది. అయితే దాన్ని బయట తీసుకురండి. ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే అది కొంతవరకు అంటే కంప్రెస్ అయ్యి మళ్ళీ ఫ్లో అవుతుంది, వాటర్ మళ్ళీ ఫ్లో అవుతుంది. ఈ ఐస్ ఉంటుంది కదా, అబ్జర్వ్ చేయండి, ఇది ఐస్ ఓకే. ఈ ఐస్ చేతిలో పెట్టుకోండి, ఇంకో చేయి దాన్ని పెట్టి ఇట్లా కంప్రెస్ చేయండి. కంప్రెస్ చేస్తున్న కొద్దీ అది కంప్రెస్ అయితే ఇట్ విల్ ఫ్లో ఆఫ్టర్ సమ్ టైమ్. అంటే అది క్యూబ్ షేప్లో నుండి మళ్ళీ ఫ్లోయింగ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. అంటే దాని షేప్ చేంజ్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే డస్టర్స్ ఉంటాయి కదా, స్పాంజ్ డస్టర్స్. ఆ డస్టర్ని తీసుకున్నాక దాని ఫోర్స్ అప్లై చేయండి. ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తే ఇట్ విల్ బి కంప్రెస్డ్. ఈ కంప్రెస్ అయిపోయి దాని షేప్ ముందున్న దానికంటే ఇప్పుడు మన కంప్రెషన్ దాని షేప్ మారిపోతుంది. అదే ఫోర్స్. ఇక్కడ మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి దాని షేప్ చేంజ్ చేస్తున్నాం. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసి దాని షేప్ చేంజ్ చేస్తున్నాం. సో ఫోర్స్ చేంజెస్ ద షేప్ ఆఫ్ ది బాడీ. ఓకే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఎన్ని విధాలుగా విభజించబడ్డాయి, ఎన్ని విధాలుగా డివైడ్ అయినాయి. అదే మనం ఫోర్సెస్ని ఎలా క్లాసిఫై చేస్తామంటే బేస్డ్ ఆన్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్. రెండు బాడీస్ మధ్యలో ఇంటరాక్షన్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఫోర్సెస్ని క్లాసిఫై చేస్తాం ఓకే. we will classify the forces based on the interaction between two bodies. ఇదొక బాడీ ఈ రెండు బాడీల మధ్య ఇలా ఇంటరాక్షన్ ఎలాంటిది ఓకే. ఇదొక బాడీ ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్షన్ ఎట్లా ఉంది దాన్ని బట్టి మనం ఫోర్సెస్ని క్లాసిఫై చేస్తాం ఓకే. we'll classify force based on the interaction between two bodies. Okay, ఇదొక బాడీ
ఈ రెండు కాంటాక్ట్ లేవు, బాడీ ఏ బాడీ బి. ఈ రెండింటి మధ్యలో ఫోర్సెస్ మనం ఎలా ఎలా క్లాసిఫై చేస్తాం అంటే ఫోర్స్ ఎలా క్లాసిఫై చేస్తాం? ఈ రెండు బాడీల మధ్య ఇదొక బాడీ ఇదొక బాడీ, ఈ రెండు బాడీల మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఫోర్స్ ని క్లాసిఫై చేస్తాం. ఓకే, వీల్ క్లాసిఫై ఫోర్స్ బేస్డ్ ఆన్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్. ఇదొక బాడీ. వీల్ క్లాసిఫై ద ఫోర్స్ బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్. ఈ రెండు బాడీల మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఫోర్స్ ని క్లాసిఫై చేస్తాం. ఓకే, forces are of two types. Two types of forces only. Okay, one is contact force. Contact force అంటే tension, normal reaction, friction. కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే రెండు బాడీ కాంటాక్ట్లో ఉంటాయి, రెండు బాడీ టచ్ అవుతూ ఉంటాయి అండ్ దెర్ ఎగ్జిస్ట్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ బాడీస్. ఇదొక బాడీ. ఓకే, ఇదొక బాడీ. ఈ రెండు బాడీ కాంటాక్ట్ ఫోర్సెస్లో రెండు బాడీ కాంటాక్ట్లో ఉంటాయి, రెండు టచ్ అవుతూ ఉంటాయి అండ్ ఈ రెండు బాడీస్ల మధ్య ఒక ఫోర్స్ ఉంటుంది, అదే కాంటాక్ట్ ఫోర్స్. ఓకే, రెండు బాడీ టచ్ అవుతాయి అండ్ దెర్ ఎగ్జిస్ట్ ఫోర్ ఇన్ బిట్వీన్ these two bodies which are in contact లో ఉన్న టూ బాడీస్ మధ్యలో ఒక ఫోర్స్ ఉంటుంది, అదే కాంటాక్ట్ ఫోర్స్ ఎగ్జాంపుల్స్ టెన్షన్ ఫోర్స్. ఓకే, టెన్షన్, నార్మల్ రియాక్షన్ అండ్ ఫ్రిక్షన్. ఓకే, మనం డిస్కస్ చేసుకున్నాం. ఫ్రిక్షన్ అంటే ఇది ఫ్లో, ఇది ఫ్లోర్. ఇది ఒక పర్సన్ ఏ. అయితే ఈ పర్సన్ ఏ లెగ్స్ ఫ్లోర్కి కాంటాక్ట్ ఉంది. అంటే ఈ పర్సన్ ఏ ఫ్లోర్ అంటే పర్సన్ ఏ లెగ్స్ ఉన్నాయి, లెగ్ ఉన్నాయా, ఈ లెగ్ ఈ ఫ్లోర్తోని కాంటాక్ట్లో ఉంది, ఓకే, లెగ్ ఫ్లోర్ తోని కాంటాక్ట్ ఉంది అండ్ దేర్ ఎగ్జిస్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బిట్వీన్ ద ఫ్లోర్ అండ్ ద లెగ్ ఆఫ్ ఏ పర్సన్. ఓకే, ఆ పర్సన్ కాలు అండ్ ఫ్లోర్ రెండు కాంటాక్ట్లో ఉన్నాయి, పర్సన్ లెగ్ అండ్ ఫ్లోర్ రెండు కాంటాక్ట్లో ఉన్నాయి అండ్ ఈ రెండింటి మధ్యలో దెర్ ఎగ్జిస్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, దట్ ఈస్ ఏ కాంటాక్ట్ ఫోర్స్. ఎందుకంటే రెండు బాడీస్ కాంటాక్ట్లో ఉన్నాయి అండ్ రెండింటి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంది, అందుకు ఫ్రిక్షన్ ఫోర్స్ ఏమైతే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కాంటాక్ట్ ఫోర్స్. ఓకే, ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అంటే రెండు బాడీ కాంటాక్ట్స్లో రావు, అంటే టచ్ కావు, కానీ దెర్ ఎగ్జిస్ట్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ దెమ్. ఓకే, ఇదొక బాడీ. ఈ రెండు బాడీ కాంటాక్ట్ రావు, కానీ దెర్ ఎగ్జిస్ట్ ఫోర్స్ ఇన్ బిట్వీన్ దెమ్. దిస్ ఈజ్ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఈ నాన్ కాంటాక్ట్ ఫోర్స్ మనం ఫీల్డ్ ఫోర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏమొస్తాయి? వెయిట్ అంటే mg, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇది నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. నెక్స్ట్ వన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. Okay, frame of reference. What is frame of reference? The frame in which observer is present and he is making his observations. ఏ ఫ్రేమ్ లో అయితే అబ్జర్వర్ ఉన్నాడో అండ్ హీ ఈస్ మేకింగ్ అబ్జర్వేషన్, అంటే ఆ ఫ్రేమ్ లో అబ్జర్వర్ ఉండి అబ్జర్వ్ చేస్తుండు. ఏమి అబ్జర్వ్ చేస్తుండు? ద ఈవెంట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ ఆర్ హర్, అంటే తన చుట్టూ ఉన్న ఈవెంట్స్ ని అబ్జర్వ్ చేస్తుండు అబ్జర్వర్. అండ్ హీ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఏ సర్టెన్ ఫ్రేమ్, ఒక ఫ్రేమ్లో ఉండి తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో
ఈవెంట్స్ హ్యాపీ అంటే ఏదైనా పని జరుగుతుంది కదా, ఆ పనులను అబ్జర్వ్ చేస్తుండు. అండ్ హీఈస్ మేకింగ్ అబ్జర్వేషన్. ఓకే, అండ్ హీఈస్ అబ్జర్వింగ్ ద ఈవెంట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. ఓకే, వాట్ ఈస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్? ద ఫ్రేమ్ in which observer is situated and making his observation. అంటే ఒక ఫ్రేమ్లో అబ్జర్వర్ ఉండి తన చుట్టూ ఉన్న ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తుండు. ఆ ఫ్రేమ్ని ఏమంటాం మనం? ఏమంటాం? దట్ ఈస్ ఎ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంది, రైల్వే ప్లాట్ఫామ్. ఇది ఒక రైల్వే ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక ట్రైన్ వస్తుంది, ఇక్కడ ఒక ట్రైన్ వస్తుంది. ఏమొస్తుంది? ఒక ట్రైన్ వస్తుంది, ఒక ట్రైన్ వస్తుంది. ఓకే, ఒక ట్రైన్ వస్తుంది. అండ్ హీఈస్ అబ్జర్వింగ్ ద స్పీడ్ ఆఫ్ దిస్ ట్రైన్. అంటే ఏం అబ్జర్వ్ చేస్తుండు? ఈ అబ్జర్వర్ ఈ ట్రైన్ యొక్క స్పీడ్ని అబ్జర్వ్ చేస్తుండు. ఏ ఫ్రేమ్ నుండి? ఈ ఫ్రేమ్ నుండి. ఈ ఫ్రేమ్, ఇది ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ నుండి అబ్జర్వర్ మేకింగ్ అబ్జర్వేషన్స్. మేకింగ్ అబ్జర్వేషన్. అబ్జర్వర్ మేకింగ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ దిస్ ఫ్రేమ్. ఫ్రమ్ దిస్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ నుండి అబ్జర్వర్ ఏం చేస్తుండు? అబ్జర్వ్ చేస్తుండు. అబ్జర్వ్ చేస్తుండు. ఏం అబ్జర్వ్ చేస్తుండు? ద స్పీడ్ ఆఫ్ దిస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క స్పీడ్ని అబ్జర్వర్ ఈ ఫ్రేమ్ నుండి అబ్జర్వ్ చేస్తుండు. దిస్ ఫ్రేమ్ ఇస్ నోన్ యాజ్ అ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఏమంటారు ఈ ఫ్రేమ్ని? దిస్ ఈస్ అ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ద ఫ్రేమ్ ఇన్ విచ్ observer is situated and making his observations, and he is observing the events happening around him. తన చుట్టూ జరిగే ఈవెంట్స్ ని అబ్జర్వ్ చేస్తుండు ఒక ఫ్రేమ్ లో నుండి. ఆ ఫ్రేమ్ ఏమంటాం మనం? దట్ ఈస్ ఎ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరు? అబ్జర్వర్. Is a frame. This is frame. Okay friends, and the frame of reference is associated with coordinate system and the clock. ఎందుకు? coordinate system తోని we can observe the position of a body. Okay, observer train speed ని అబ్జర్వ్ చేస్తుండగా ఆ ట్రైన్ స్పీడ్ ని కోఆర్డినేట్ సిస్టమ్ తోని మెజర్ చేస్తాం, అండ్ క్లాక్ తోని దాని టైం ని మెజర్ చేస్తాం. ఓకే, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈస్ అసోసియేటెడ్ విత్ కోఆర్డినేట్ సిస్టమ్ అండ్ క్లాక్. వై కోఆర్డినేట్ సిస్టమ్? కోఆర్డినేట్ సిస్టమ్ ఎందుకు? టు మెజర్, టు అబ్జర్వ్ ద change in position of a body. And why this clock is used? This clock is used to measure the time. Okay, frame of reference associated with coordinate system and clock. Why coordinate system? ఈ coordinate system ఎందుకు? To measure the position. కోఆర్డినేట్ సిస్టమ్ లో x యాక్సిస్ ఉంటాయి, y యాక్సిస్ ఉంటుంది అండ్ z యాక్సిస్ ఉంటుంది. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తాం? టు మెజర్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ. ఓకే, టు మెజర్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ. ఓకే, టు మెజర్ పొజిషన్ ఆఫ్ బాడీ. అండ్ వై దిస్ క్లాక్? ఈ క్లాక్ ఎందుకు? టు మెజర్ టైం. టు మెజర్ టైం విచ్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. ఆ బాడీ మూవ్ అవుతుంది కదా, దాని టైం తెలుసుకోవడం కోసం క్లాక్. టు మెజర్ టైం. ఓకే,
frame of reference is associated with coordinate system and the clock, and coordinate system is used to measure the position of a body and clock is used to measure the time of a body. Time అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టైం. ఈ టైం తెలుసుకోవడానికి కోసమే క్లాక్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ టూ టైప్స్ ఇంకా డివైడ్ అయినాయి. ఏమేమి? ఒకటి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ divided into two types. One is inertial frame. Another one is non-inertial frame. ఈ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ని మనం యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ అంటాం. దీని ఏమంటాం? అన్యాక్సిలరేటెడ్ ఫ్రేమ్. ఓకే, frame of reference is divided into two types. One is inertial frame of reference and another one is non-inertial frame of reference. ఈ non-inertial frame of reference మనం accelerated frame అంటాం and దీన్ని unaccelerated frame of reference అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు inertial frame of reference. ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఆ ఫ్రేమ్లో బాడీ రెస్ట్లో అయినా లేక యూనిఫామ్ మోషన్తో అయినా తిరుగుతూ ఉంటుంది, అంటే మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ద ఫ్రేమ్ ఇన్ విచ్ బాడీ మే బీ ఎట్ రెస్ట్ ఆర్ ఇట్ మే బీ ఇన్ ద యూనిఫామ్ మోషన్. అంటే ఆ బాడీ రెస్ట్లోనే ఉంటుంది లేదా ఇలా మెల్లగా అంటే కాన్స్టెంట్ వెలాసిటీతోని యూనిఫామ్ మోషన్లో తిరుగుతూనే ఉంటుంది. ఓకే, ద ఫ్రేమ్ ఇన్ విచ్ బాడీ మే బీ ఎట్ రెస్ట్ ఆర్ ఇట్ మే మూవ్ విత్ ద యూనిఫామ్ మోషన్. ఓకే, ద ఫ్రేమ్ in which free body in which free body in its state of rest అంటే రెస్ట్ లోనే ఉంటుంది, స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్. అంటే రెస్ట్ లోనే ఉంటుంది లేదా యూనిఫామ్ మోషన్ లోనే ఉంటుంది. ఇది ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. దీంట్లో యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టాంట్ వెలాసిటీలో మళ్ళీ యాక్సిలరేషన్ ఏమవుతుంది? జీరో అవుతుంది. ఎందుకంటే చేంజ్ ఇన్ వెలాసిటీ దట్ ఈస్ ఈక్వల్ టు యాక్సిలరేషన్. వాట్ ఈస్ యాక్సిలరేషన్? యాక్సిలరేషన్ అంటే ఏంది? దట్ ఈస్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. దిస్ ఈజ్ యాక్సిలరేషన్. ఇదేంది? యాక్సిలరేషన్. అయితే ఇక్కడ యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టాంట్ వెలాసిటీ. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం వెలాసిటీ చేంజ్ అయితే లేదు. ఓకే, 0 సెకండ్స్ దగ్గర వెలాసిటీ ఒక 10 మీటర్ పర్ సెకండ్ ఉన్నదనుకో, మళ్ళీ 2 సెకండ్స్ దగ్గర కూడా వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ ఉంది. అంటే విత్ రెస్పెక్ట్ టు టైం వెలాసిటీ చేంజ్ అయితే లేదు, ఎందుకంటే దిస్ ఈస్ యూనిఫామ్ మోషన్, ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద కాన్స్టాంట్ వెలాసిటీ. మళ్ళీ ఇక్కడ యాక్సిలరేషన్ అంటే ఏంటి? దట్ ఈస్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ, దిస్ ఈస్ ఇనిషియల్ వెలాసిటీ, దిస్ ఈస్ ఫైనల్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ ఇనిషియల్ మైనస్ వెలాసిటీ ఫైనల్ డివైడెడ్ బై టైం, దట్ ఈస్ యాక్సిలరేషన్. టోటల్ ఏమైతుంది? 10 minus 10 0. ఏమైంది? వెలాసిటీ యాక్సిలరేషన్ ఏమైంది? 0 అయింది. యాక్సిలరేషన్ ఏమైంది? 0 అయింది. అంటే ఇది యాక్సిలరేట్ అవుతుందా? ఈ ఫ్రేమ్ యాక్సిలరేట్ అవుతుందా
ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, ఈ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఇప్పుడు యాక్సిలరేట్ అవుతుందా? అయితే లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ యూనిఫామ్ మోషన్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. అంటే వెలాసిటీ కాన్స్టెంట్ ఉంది, సో యాక్సిలరేషన్ జీరో అయిపోతుంది. అంటే ఇది అన్యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. దీంట్లో యాక్సిలరేషన్ లేదు. ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద యూనిఫామ్ మోషన్ అండ్ ఇట్ మే బి ఎట్ ద రెస్ట్, నో చేంజ్ ఇన్ వెలాసిటీ. సో ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇనెట్ అంటే యాక్సిలరేషన్ ఈక్వల్ టు జీరో. అంటే ఇది అన్యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఓకే, దిస్ ఈజ్ ఎ అన్యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అన్యాక్సిలరేటెడ్ and accelerated. Okay friends, this is an inertial frame of reference. Okay, మన న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అన్ని కూడా ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లోనే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, దిస్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ హోల్డ్స్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అంటే ఆ ఫ్రేమ్లో బాడీ కాన్స్టెంట్ వెలాసిటీ ఫాలో కాదు. అంటే కాన్స్టెంట్ వెలాసిటీ ఉండదు. ఆ ఫ్రేమ్లో బాడీ ఉంటుంది, ఏదైనా బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ కాన్స్టెంట్ వెలాసిటీ ఫాలో కాదు. ఓకే, ఇట్ డోంట్ మెయింటైన్ ద కాన్స్టెంట్ వెలాసిటీ. దట్ ఈస్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. అంటే ఆ ఫ్రేమ్లో ఏదైనా బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ కాన్స్టెంట్ వెలాసిటీ మెయింటైన్ చేయదు. ఓకే, ద ఫ్రేమ్ in which body doesn't maintain constant velocity. అంటే కాన్స్టెంట్ వెలాసిటీ మెయింటైన్ చేయదు. అంటే ఇక్కడ యాక్సిలరేషన్ ఉంటుంది, కాన్స్టెంట్ వెలాసిటీ. This is accelerated frame. Okay friends, the frame in which the body doesn't maintain constant velocity. ఆ ఫ్రేమ్ లో ఉన్న బాడీ కాన్స్టెంట్ వెలాసిటీ మెయింటైన్ చేయకపోతే అదేమవుతుంది? నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. దీంట్లో మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ దీంట్లో మనం అంటే క్యాలిక్యులేషన్ చేయలేం. ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లో we apply Newton's laws of motion only in the inertial frame of reference. Okay, okay friends, ఇప్పుడు మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. First law ఏంది? The body continues to be in its state of rest or in uniform motion along a straight line until external force acts on it. అంటే ఏం లేదు, ఒక బాడీ రెస్ట్లో ఉంటే అది రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది, లేదా యూనిఫామ్ మోషన్ ఉన్నాననుకో అది యూనిఫామ్ మోషన్లోనే ఉండాలనుకుంటుంది. ఎప్పటి వరకు? ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యే వరకు. అంటే దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యే వరకు ఆ బాడీ రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది, లేదా యూనిఫామ్ మోషన్లోనే ఉండాలనుకుంటుంది. ఓకే, బాడీ కంటిన్యూస్ టు బి in its state of rest or in uniform motion along straight line until external force acts on it. అంటే
ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యే వరకు ఆ బాడీ రెస్ట్లో ఉండాలనుకుంటుంది లేదా యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతూ ఉందాం అనుకుంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే ఓకే ఇదొక బాడీ, ఇదొక బాడీ. ఓకే, ఇదొక బాడీ, ఇదొక బాడీ. ఓకే, ఇప్పుడు రెస్ట్ పొజిషన్ ఉంది ఈ బాడీ. ఓకే, ఈ బాడీ మీద ఉన్న బాడీ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, అది ఆ బాడీ రెస్ట్ పొజిషన్లోనే ఉండాలనుకుంటుంది. ఓకే, రెస్ట్ పొజిషన్లోనే ఉండాలనుకుంటుంది, అది మోషన్లోకి రావాలనుకుంటలేదు. అయితే ఎప్పుడైతే 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 మనం కిందున్న బాడీని తీసేస్తామో, ఓకే, కిందున్న బాడీ, ఓకే, ఈ బాడీ కిందున్న బాడీ ఉంది కదా, ఈ బాడీ రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. ఈ బాడీ రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. ఈ బాడీ రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. అయితే ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తామో, ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ మూమెంట్లోకి వస్తుంది. ఓకే, రెస్ట్ పొజిషన్లో ఉంది. అయితే ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తామో ఆ బాడీ మూమెంట్లోకి వచ్చేస్తుంది. ఆ బాడీ మూమెంట్లోకి వచ్చేస్తుంది. అదే బాడీ యూనిఫామ్ మోషన్ ఉందనుకో, అది యూనిఫామ్ మోషన్లోనే ఉండాలనుకుంటుంది. ఎప్పటి వరకు? మనం దాని మీద ఫోర్స్ అప్లై చేసే వరకు, దాని మీద మనం ఫోర్స్ అప్లై చేసే వరకు ఆ బాడీ యూనిఫామ్ మోషన్లో ఉండాలనుకుంటుంది లేదా రెస్ట్ పొజిషన్లోనే ఉండాలనుకుంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా. అయితే these resistance are inability of a body to change its state of rest or uniform motion is known as the inertia. ఓకే, అంటే దీన్నే ఏమంటాం మనం? అది తన పొజిషన్ యూనిఫామ్, అంటే తను రెస్ట్లో ఉంది, అది రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది లేదా యూనిఫామ్ మోషన్లోనే ఉండాలనుకుంటుంది. అది చేంజ్ చేస్తలేదు. ఓకే, this phenomena is known as inertia. What is inertia? It is the inability of the body to change its state of rest or uniform motion. అంటే ఈ ఇనబిలిటీని బాడీ రెస్ట్లో ఉండాలనుకుంటుంది లేదా యూనిఫామ్ మోషన్ ఉందనుకో, అది యూనిఫామ్ మోషన్లోనే ఉండాలనుకుంటుంది. ఈ ఇనబిలిటీనే, ఈ ఫెనామినానే మనం ఇనర్షియా అంటాం. అండ్ ఈ ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లాని మనం ఏమంటాం? దీన్ని ఏమంటాం మనం? లా ఆఫ్ ఇనర్షియా. ఓకే, అండ్ హౌ వి మెజర్ ఇనర్షియా? ఇనర్షియాని మనం ఎలా మెజర్ చేస్తాం మరి? హౌ డు వి మెజర్ ఇనర్షియా? వి మెజర్ ఇనర్షియా బై measuring the mass of a body. Okay, inertia can be measured by inertia is measured by the mass of body. Okay, we can measure inertia by measuring the mass of body. ఒక బాడీ దాని మాస్ మెజర్ చేస్తూనే మనం ఇనర్షియా మెజర్ చేస్తాం. ఓకే, ఇదొక బాడీ ఉంది, దీని మాస్ ఎక్కువ ఉంది. దీని మాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇనర్షియా కూడా ఎక్కువ ఉంది. ఓకే, దీని మాస్ ఎక్కువ ఉన్నప్పుడు మాస్ హై ఉంది. ఒకవేళ మాస్ ఎక్కువ ఉన్నప్పుడు దీని ఇనర్షియా కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ బాడీ మనం పుష్ చేయడానికి కూడా మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. ఓకే, ఒకవేళ బాడీ హెవీ ఉందనుకో, పెద్ద బాడీ ఉందనుకో, ఆ పెద్ద బాడీని మనం పుష్ చేయడానికి కూడా మనం వీ హ్యావ్ టు అప్లై లార్జ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. అంటే ఆ బాడీని పుష్ చేయడానికి మనం చాలా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. ఎందుకు? బికాస్ ద బాడీ ఈజ్ హెవియర్ అండ్ ఇట్ హ్యాస్ గ్రేటర్ ఇనర్షియా. దాని ఇనర్షియా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? వీ హ్యావ్ టు అప్లై లార్జ్ ఎక్స్టర్నల్ ఫోర్స్.
ఓకే, మనం ఇనర్షియా ఎలా మెజర్ చేస్తాం? వీ కెన్ మెజర్ ఇనర్షియా బై మెజరింగ్ ద మాస్ ఆఫ్ ఏ బాడీ. ఇఫ్ ఏ బాడీ ఈస్ హెవియర్, ఒకవేళ బాడీ హెవీ ఉందనుకో, దాన్ని మనం పుష్ చేయడానికి వీ హ్యావ్ టు అప్లై లార్జ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. బాడీ పెద్దగా ఉంది, దాని ఇట్ ఈస్ హెవియర్. సో టు చేంజ్ ఇట్స్ పొజిషన్, దాని పొజిషన్ చేంజ్ చేయడానికి మనం we have to apply large external force. Okay, this is a law of inertia or first law of Newton's first law of motion. Okay friends, ఇప్పుడు the inertia మనం డిస్కస్ చేసుకుందాం. inertia 3 types డివైడ్ అయింది. Inertia at rest, inertia in motion, uniform motion, and inertia of direction. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ఆ బాడీ రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అండ్ అంటే దానికి అది తన రెస్ట్ పొజిషన్ని చేంజ్ చేసుకోలేదు. ఇట్ డోంట్ వాంట్స్ టు చేంజ్ ఇట్స్ పొజిషన్ ఆఫ్ రెస్ట్. అంటే అది రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. ఓకే, ఒకవేళ ఒక బాడీ రెస్ట్లో ఉందనుకో, అది రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. దాని పొజిషన్ చేంజ్ చేసుకోవాలని లేదా, దాని పొజిషన్ చేంజ్ చేసుకోవాలని లేదు, అది రెస్ట్లో ఉండాలనుకుంటుంది. ఇదే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇట్ ఈస్ ఎనేబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్. రెస్ట్లో ఉందిగా, అది రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. ఓకే, రెస్ట్లో ఉందిగా, అది రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. ఇట్ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్స్ రెస్ట్ పొజిషన్. ఓకే, దట్ ఈస్ ఎ ఇనర్షియా ఎట్ రెస్ట్. దిస్ ఈస్ ఇనర్షియా ఎట్ రెస్ట్. ఎగ్జాంపుల్ ఏంది అంటే బస్సు ఉన్నది, బస్సులో ఒకతను పట్టుకొని ఉన్నాడు. ఇట్లా మీద ఉంటాయి హ్యాండిల్, దాన్ని పట్టుకొని ఉన్నాడు. అయితే ఇంకా బస్సు మూవ్ కాలే. ఒకటేసారి ఏమైందంటే బస్సు సడన్లీ మూవ్ అయింది. అయినప్పుడు ఏమవుతుంది, ఈ వ్యక్తి ఉన్నాడు వెనక పడిపోతాడు. ఎందుకు పడిపోతుండు? బికాస్ ఆ వ్యక్తికి రెస్ట్ పొజిషన్లో ఉండాలని ఉన్నది. అతని బాడీ రెస్ట్ పొజిషన్లో ఉండాలనుకుంటుంది. కానీ సడన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యాయి, ఆ బాడీ వెనుకకు మూవ్ అయింది. దిస్ ఈజ్ అ ఇనర్షియా ఎట్ రెస్ట్ బికాస్ ద బాడీ వాంట్స్ టు బి ఎట్ రెస్ట్. ఆ బాడీ రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. కానీ సడన్లీ బస్సు మూవ్ అయ్యేసరికి బాడీ వెనకకు వచ్చేసింది. ఓకే, ద బాడీ థ్రోన్ బ్యాక్వర్డ్స్. దిస్ ఈజ్ అ ఇనర్షియా ఎట్ రెస్ట్. ఓకే, ద పర్సన్ మూవింగ్, ఎగ్జాంపుల్ పర్సన్ ఇన్ బస్. The person in bus, when bus started suddenly, when the person in bus thrown backward, అంటే వెనుకకు ఇలా ఉంటాడు కదా, బస్సు స్టార్ట్ కాగానే ఇట్లా వెనుక పడిపోతాడు. ఓకే, థ్రోన్ బ్యాక్వర్డ్ when bus starts suddenly. అంటే ఒక వ్యక్తి ఇట్లా ఉన్నాడుగా, అప్పుడు బస్సు స్టార్ట్ కాలే, సడన్లీ బస్సు స్టార్ట్ అయ్యేసరికి ఇంకా పడిపోతాడు. ఎందుకు పడిపోతాడు? ఎందుకంటే అతని బాడీ రెస్ట్ పొజిషన్లోనే ఉండాలనుకుంటుంది. కానీ సడన్లీ ఫోర్స్ అప్లై అయ్యేసరికి బాడీ మోషన్లోకి వచ్చేసింది. ఏమైంది? బాడీ మోషన్లోకి వచ్చేసింది. అదే ఇనర్షియా ఆఫ్ రెస్ట్. దట్ ఈస్ ద ఎనేబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్. రెస్ట్ పొజిషన్ని చేంజ్ చేసుకోవాలని లేదు బాడీకి. అక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యేసరికి బాడీ మోషన్లోకి వచ్చేసింది. అది ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇది ఇనర్షియా ఇన్ యూనిఫామ్ మోషన్. ఓకే, అంటే ఇట్ ఈస్ ఎ ఎనేబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ యూనిఫామ్ మోషన్ స్టేట్. అంటే ఒక బాడీ యూనిఫామ్ స్టేట్లో మూవ్ అవుతుంది, అంటే యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతుంది, అంటే కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇట్లా కాన్స్టెంట్ వెలాసిటీతో ఇలా మూవ్ అవుతుంది. ఆ బాడీకి తన యూనిఫామ్ మోషన్ స్టేట్ని చేంజ్ చేసుకోవాలని లేదు.
ఇట్ డోంట్ వాంట్స్ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ని చేంజ్ చేసుకోవాలని లేదు అసలు. ఓకే, ఇట్ డోంట్ వాంట్స్ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇనర్షియా ఇన్ యూనిఫామ్ మోషన్. ఇనర్షియా ఇన్ యూనిఫామ్ మోషన్ అంటే ఆ బాడీ, ఒక బాడీ యూనిఫామ్ మోషన్ మూవ్ అవుతుంది. యూనిఫామ్ మోషన్ ఇలా మూవ్ అవుతుంది, యూనిఫామ్ మోషన్ మూవ్ అవుతుంది, మూవ్ అవుతూనే ఉంది. అండ్ ఇట్ డోంట్ వాంట్స్ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. అది యూనిఫామ్ మోషన్లో మూవ్ అవుతుందిగా, ఆ యూనిఫామ్ మోషన్ స్టేట్ని చేంజ్ చేసుకోవాలని లేదు. దానికి అదే మోషన్లో పోవాలని, అదే యూనిఫామ్ మోషన్లో పోవాలని ఉంది. దానికి ఆ స్టేట్ని చేంజ్ చేసుకోవాలని లేదు. ఓకే, ఇట్ ఈస్ ద ఇనేబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ స్టేట్ని చేంజ్ చేసుకోవాలని లేదు. అండ్ దట్ ఈస్ ఇనర్షియా ఇన్ యూనిఫామ్ మోషన్. ఎగ్జాంపుల్ ఏంది? ద పర్సన్ who is jumping out from bus will fall forward. ఇది మనం అబ్జర్వ్ చేసుకుంటాం. కొందరు బస్సు ఇంకా స్టాప్ కాకముందేనే బస్సు దిగేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుంది, వాళ్ళు కింద పడిపోతారు. అదే ఇనర్షియా యూనిఫామ్ మోషన్ అంటే ఒక బస్సు ఇలా ట్రావెల్ అవుతుంది అనుకోండి, ఒక బస్సు ఇలా ట్రావెల్ అవుతుంది. దాంట్లో ఒక బస్సు ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఆ యూనిఫామ్ వెలాసిటీ ట్రావెల్ అవుతుంది కదా, లోపల ఉన్న వ్యక్తి కూడా అదే యూనిఫామ్ వెలాసిటీ, అదే యూనిఫామ్ మోషన్ ఉంటుంది. అదే వ్యక్తి ఎప్పుడైతే బస్సు దిగేస్తాడో, అంటే మూవింగ్లో మనిషి బస్సు దిగినప్పుడు అతను ముందు పడిపోతాడు, వెనుక పడిపోడు, ముందు పడిపోతాడు. ఎందుకంటే అతను ఇంకా యూనిఫామ్ మోషన్ అనే ఉన్నాడని బాడీ అనుకుంటుంది. కానీ కాదు, అతను రెస్ట్లోకి వచ్చేస్తుండు. అతను ముందు పడిపోతాడు. ఓకే, మూవింగ్ ట్రైన్ల నుంచి కూడా దిగితే అతను ముందు పడిపోతాడు కానీ వెనుక పడిపోడు. హీ విల్ ఫాల్ డౌన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది మూవింగ్ బాడీ. అతను ఏ బాడీ నుండి దిగుతుండో ఆ బాడీ యొక్క డైరెక్షన్లోనే పడిపోతుండు. దిస్ ఈజ్ ద ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ మోషన్. అతను యూనిఫామ్ మోషన్లోనే ఉండాలనుకుంటుండు, కానీ సడన్గా అతను దిగేసరికి తను రెస్ట్లోకి వచ్చేస్తుంది అండ్ హీఈస్ ఫాలింగ్ డౌన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ. ఆ బాడీ ఏ డైరెక్షన్ మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో అతను పడిపోతుండు. దిస్ ఈజ్ ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ మోషన్. నెక్స్ట్ వన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. అంటే బాడీ తన డైరెక్షన్ని చేంజ్ చేసుకోవాలని లేదు. ఆ బాడీ ఏ డైరెక్షన్ మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో మూవ్ అవ్వాలని ఉంది. నేను ఒక బాడీ, నాకు ఈ డైరెక్షన్ మూవ్ అవ్వాలని ఉంది, నేను ఈ డైరెక్షన్లో మూవ్ అవుతా. నాకు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో పోవాలని లేదు, నాకు ఈ డైరెక్షన్ పోవాలని లేదు. ఐ వాంట్ టు ఫాలో ఇన్ దిస్ డైరెక్షన్, నాకు ఈ డైరెక్షన్ మాత్రమే ఫాలో చేయాలని ఉన్నది. దిస్ ఈజ్ ద ఇనబిలిటీ ఆఫ్ ఎ బాడీ టు చేంజ్ ఇట్స్ డైరెక్షన్. ఆ బాడీకి డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలని లేదు, అది ఆ డైరెక్షన్ పోవాలనుకుంటుంది. నాకు ఎవరేమన్నా కానీ నేను ఈ డైరెక్షన్లో ఫాలో అవుతాను. అదే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇది ఒక రోడ్ ఉంది, ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తాయి. ఓకే, ఇది ఒక రోడ్, పెద్ద తీసుకున్నాం. ఇది ఒక రోడ్ ఉంది. ఓకే, అది రోడ్ మధ్యలో ఉంది కదా, ఇక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది. అయితే ఒకతను ఏం చేసిందంటే, ఇట్లా వస్తుండు, ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ ఈ టర్నింగ్ దగ్గర ఇట్లా డైరెక్ట్గా ఇట్లా ఫాస్ట్గా ఇదొక రోడ్డు. ఒక వ్యక్తి ఇలా పోతుంది, ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది. ఈ వ్యక్తి ఇట్లా పోతుండు, ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది, ఇట్లా ఫాస్ట్గా చెప్పేసిండు. ఓకే, ఇట్లా ఇదొక రోడ్డు. వ్యక్తి ఇక్కడికి ఫాస్ట్ వస్తుండు, ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉంది, ఇక్కడ ఏముంది ఒక టర్నింగ్ పాయింట్, ఇక్కడ ఒక వ్యక్తి ఫాస్ట్ వస్తుంది. బండిని ఇట్లా తింపిండు, కారుని ఇట్లా తింపితే లోపల ఉన్న వ్యక్తి బయట పడతాడు. ఇట్లా కారు ఇట్లా సడన్ ఇట్లా తిప్పంగానే, లోపల ఉన్న వ్యక్తి బయట పడిపోతాడు. ఓకే, ఈస్ చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్. లోపల ఉన్న వ్యక్తి బయట పడిపోతుండు. అదే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఓకే, వెన్ కార్ మూవ్ very fast
స్టాప్స్. ఈ కర్వ్ దగ్గర కారు ఇట్లా ఫాస్ట్గా మూవ్ చేస్తే లోపల ఉన్న వ్యక్తి కొన్నిసార్లు బయటపడిపోతాడు. అదే ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సెకండ్ లా ఏం లేదు, ద రేట్ ఆఫ్ లీనియర్ momentum, rate of linear momentum is directly proportional to the external applied force, rate of change. Sorry friends, ఇక్కడ చేంజ్ వస్తుంది. Rate of applied force and the change will be in force applied direction. ఓకే, ఈ లీనియర్ మొమెంటంలో వచ్చిన చేంజ్ ఉంటుంది కదా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అనే బాడీ. ఇది ఒక బాడీ ఉంది. ఈ బాడీ మీద సర్టెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినాం. ఇది సర్టెన్ మూమెంటంలోకి వచ్చేసింది. అంటే మూమెంటం కొన్ని చేంజ్ అయింది. అంటే ఇక్కడ ఒక t 0 సెకండ్స్, ఇక్కడ t 2 సెకండ్స్, ఇక్కడ t 3 సెకండ్స్. అంటే ఇక్కడ మూమెంటం చేంజ్ అవుతుంది. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఈ లీనియర్ మొమెంటంలో వచ్చిన చేంజ్ ఉంది కదా, ఈ లీనియర్ మొమెంటంలో వచ్చిన చేంజ్ ఆ బాడీ మీద ఎంత ఫోర్స్ అప్లై చేసినామో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటంలో వచ్చిన చేంజ్ time with respect to time the momentum is changing. With respect to time momentum change అయినప్పుడు the rate of change of linear momentum is directly proportional to the force, external force applied అనే బాడీ. ఆ బాడీ మీద ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినామో దానికి ప్రపోర్షనల్ ఉంది. ఏం ప్రపోర్షనల్ ఉంది? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఈ లీనియర్ మొమెంటంలో వచ్చిన చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు external force applied in a body. And this, the change in linear momentum is with respect to, okay, equal definition, the change in momentum with respect to time is defined as external force applied on it. Okay, ఈ మొమెంటంలో వచ్చిన చేంజ్ ఉంటుంది కదా, విత్ రెస్పెక్ట్ టు టైం, అదే ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోర్స్ ఈక్వల్ టు దట్ ఈస్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ చదువుకుంటాం కదా, ఆ ఫార్ములా డెరివేషన్ చూసుకుందాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆల్రెడీ అనుకున్నాం. ఫోర్స్ ఈస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం. అంటే చేంజ్ ఇన్ మొమెంటం డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం. రేట్ అంటే డివైడ్ చేయాలి టైంతో. డివైడ్ చేయాలి టైంతో. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అనే బాడీ. ఓకే, dp బై dt. ఇక్కడ p ఏంటి? మొమెంటం. ఇట్ ఈస్ ఎ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ quantity.
and P that is equal to mass into acceleration, mass into velocity. Okay, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. D mass into velocity divided by dt and this is force. Okay, ఇక్కడ డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ d by dt మాస్ డిఫరెంట్ చేసి వెలాసిటీ పక్కన ఉంచుకొని ప్లస్ d by dt ఇప్పుడు వెలాసిటీ డిఫరెన్షియేట్ చేసి మాస్ ని పక్కన ఉంచుకోండి. ఓకే, దిస్ ఈస్ ఫోర్స్. and if m is constant, ఇక్కడ మాస్ కాన్స్టెంట్, if m is constant, what is the differentiation of constant? What is the differentiation of constant? Constant differentiation ఏంది? That is 0. Differentiation of constant is 0. Differentiation of constant is 0. Differentiation of constant is 0. ఇక్కడ మాస్ ఏమవుతుంది? If here mass is constant, కాబట్టి ఇక్కడ is 0. Differentiation of mass is 0, tends to 0, మొత్తానికి 0. Then force equal to mass. What is the differentiation of velocity? వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అపాన్ చేంజ్ ఇన్ టైం ఏమొస్తుంది మనకు? యాక్సిలరేషన్. ఓకే, దిస్ ఇండికేట్స్ వాట్? చేంజ్ ఇన్ వెలాసిటీ అపాన్ చేంజ్ ఇన్ టైం. డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ అపాన్ చేంజ్ ఇన్ టైం, ఇట్ ఇండికేట్స్ acceleration. It indicates acceleration. So F equal to m into a. Okay, F equal to m into a. ఏం చేసాం ఫస్ట్ మనకు? Force is external force applied on a body is directly proportional to the rate of change of linear momentum with respect to time. అంటే రేట్ అంటే టైం వస్తుంది. ఓకే, ఫోర్స్ is directly proportional to the rate of change of linear momentum. ఇది from second law of Newton. Second law. Okay, F equal to dp by dt. What is P here? P is a linear momentum. What is P here? P is a linear momentum and momentum is a vector quantity. Momentum is a vector quantity. Okay, P is a product of mass and linear velocity. ఇక్కడ మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకే, F equal to d differentiation of mass into velocity with respect to time. ఓకే, ఫస్ట్ ఒకదాన్ని డిఫరెంట్ చేసుకోవాలా, తర్వాత ఇంకోదాన్ని ప్రొడక్ట్ చేయాలా, ప్లస్ చేంజ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ మాస్ మనం కన్సిడరింగ్ మాస్ as constant. ఇక్కడ మాస్ కాన్స్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్? డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ 0. కాబట్టి ఈ వాల్యూమ్ మొత్తం ఏమవుతుంది? 0 అవుతుంది. తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం? వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం? దట్ ఈస్ యాక్సిలరేషన్. సో F equal to ma. ఓకే, దిస్ ఈస్ a Newton's second law. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ఈజీ ఉంటుంది. ఏమంటే ఫోర్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్. ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా పేర్స్ లో ఉంటుంది. ఫోర్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్. ఎట్లా అంటే నేను ఇప్పుడు ఈ బోర్డు మీద నేను ఫోర్స్ అప్లై చేసాను అనుకో, నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నానో సేమ్ అదే క్వాంటిటీ బోర్డు కూడా నా చేతి మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. నేను నా హ్యాండ్ తోని ఫోర్స్ అప్లై చేస్తున్నాను. అప్లై ఫోర్స్ నేను ఎంత అప్లై చేస్తున్నానో అదే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ బోర్డు కూడా నా చేతి మీద ఎగ్జర్ట్ చేస్తుంది. నేను ఎంత ఎగ్జర్ట్ చేస్తున్నానో బోర్డు కూడా నా మీద అంతే ఎగ్జర్ట్ చేస్తుంది. నేను ఎంత ఎగ్జర్ట్ చేస్తున్నానో బోర్డు నా మీద కూడా అంతే ఎగ్జర్ట్ చేస్తుంది. కానీ డైరెక్షన్ డిఫరెంట్. నేను ఈ డైరెక్షన్ అప్లై చేస్తున్నా, బోర్డు నా మీద ఈ డైరెక్షన్ అప్లై చేస్తుంది. నేను ఈ డైరెక్షన్, బోర్డు ఈ డైరెక్షన్. ద డైరెక్షన్ ఈస్ డిఫరెంట్ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఈస్ సేమ్. నేను ఎంత అప్లై చేస్తున్నానో అదే మ్యాగ్నిట్యూడ్ బోర్డు కూడా నా మీద అంత అప్లై చేస్తుంది. నేను ఈ బోర్డు మీద ఎంత అప్లై చేస్తున్నాను ఫోర్సు, అదే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్సు బోర్డు నా మీద అప్లై చేస్తుంది. కానీ డైరెక్షన్ డిఫరెంట్. ఓకే, ఫోర్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పేర్స్. ఫస్ట్ ఇది కాదు ఫస్ట్ ఏం చేసుకున్నానంటే నేను ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రియాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఎగ్జిస్ట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, ఈ యాక్షన్ ఫోర్స్ కు ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఎగ్జిస్ట్ an equal and opposite reaction.
ఆపోజిట్ రియాక్షన్ అంటే ఏంది, నా యాక్షన్కి సేమ్ అదే మ్యాగ్నిట్యూడ్లో బోర్డు నా మీద ఒక రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. నేను ఎంత అప్లై చేస్తున్నానో యాక్షన్ ఫోర్స్ సేమ్ అదే మ్యాగ్నిట్యూడ్లో బోర్డు నా మీద రియాక్షన్ అప్లై చేస్తుంది. నేను యాక్షన్, బోర్డు రియాక్షన్, యాక్షన్ రియాక్షన్, మ్యాగ్నిట్యూడ్ సేమ్ రెండు. నేనైతే అప్లై చేస్తున్నాను బోర్డు నా మీద అంత అప్లై చేస్తుంది, బోర్డు నా మీద అంత అప్లై చేస్తుంది. మ్యాగ్నిట్యూడ్ సేమ్, కానీ నేను ఈ డైరెక్షన్ అప్లై చేస్తున్నా, బోర్డు నా మీద ఈ డైరెక్షన్ అప్లై చేస్తుంది. డైరెక్షన్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఫర్ every action there exists reaction of equal, for every action there exists the reaction of equal and opposite. అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ but different direction. ఓకే, ఇది ఒక వాల్ ఉంది అనుకోండి, ఇది ఒక గోడ. ఓకే, ఇది ఒక గోడ. ఒక బాడీ సర్టెన్ ఫోర్స్ అప్లై చేస్తుంది ఈ బాడీ మీద, ఫోర్స్. అయితే ఈ బాడీ, ఓకే, ఇక్కడ ఒక బాడీ ఉంది, ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఈ గోడ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో ఈ గోడ కూడా ఆ పర్సన్ మీద సేమ్ అంతే అప్లై చేస్తుంది. ఈ పర్సన్ ఈ గోడ మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తుందో ఈ గోడ కూడా పర్సన్ మీద సేమ్ అంతే అప్లై చేస్తుంది, సేమ్ అంతే. ఇక్కడ కాంటాక్ట్ ఉంటుంది కదా, ఈ కాంటాక్ట్ దగ్గర ఒక పర్సన్ ఎంత అప్లై చేస్తుందో సేమ్ అంతే అప్లై చేస్తుంది గోడ కూడా. కానీ పర్సన్ ఈ డైరెక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుందో గోడ ఈ డైరెక్షన్ అప్లై చేస్తుంది, ఈ డైరెక్షన్లో. ఓకే, ఈ డైరెక్షన్లో సైమల్టేనియస్లీ, మళ్ళీ డిఫరెంట్ టైం కాదు. నేను ఎప్పుడు అప్లై చేసిన ఫోర్స్ సేమ్ అప్పుడే ఫోర్స్ ఇంకో ఫోర్స్ వస్తుంది. ఓకే, యాక్షన్ రియాక్షన్ సైమల్టేనియస్లీ, టైం డిఫరెన్స్ లేదు, రెండు ఒకేసారి అవుతుంది సైమల్టేనియస్లీ. దిస్ యాక్షన్ అండ్ రియాక్షన్, యాక్షన్ అండ్ రియాక్షన్ both are occurring simultaneously. ఓకే, టైం డిఫరెన్స్ లేదు. నేను అప్లై చేసిన ఫోర్స్, నేను ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినా, ఆ బాడీ నా మీద వెంటనే ఫోర్స్ అప్లై చేస్తుంది. ఓకే, నేను ఈ డైరెక్షన్ అప్లై చేస్తే బాడీ నా మీద ఈ డైరెక్షన్ అప్లై చేస్తుంది. ఓకే, కానీ సైమల్టేనియస్లీ టైం డిఫరెన్స్ లేదు. నేను ఎప్పుడు అప్లై చేస్తే అప్పుడే బాడీ కూడా అప్పుడే అప్లై చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా డిస్కస్ చేసుకుందాం. రేపు తెలుగు అకాడమీలో క్వశ్చన్స్, రేపు ఏం చేస్తాం, తెలుగు అకాడమీలో క్వశ్చన్స్ అండ్ ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆల్రెడీ. రేపు ఇంపల్స్, రేపు అండ్ ఎల్లుండి ఈ 2 డేస్లో మనం చాప్టర్ కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకే, న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా. అండ్ వాట్ ఈస్ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఫార్మ్ ఆఫ్ పుష్ ఆర్ పుల్. దిస్ ఈజ్ ఎ ఎక్స్టర్నల్ ఫార్మ్ ఆఫ్ అండి. ఈ పుష్ పుల్నే మనం ఫోర్స్ అంటాం. ఓకే, వాట్ ఈస్ ద ఫోర్స్? ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ ఫార్మ్ ఆఫ్ పుష్ ఆర్ పుల్. ఓకే, ఒక బాడీ పొజిషన్ చేంజ్ చేస్తుంది. ఎందుకు? మనం వీఆర్ అప్లైయింగ్ ఫోర్స్. ఒక బాడీ రెస్ట్లోకి వస్తుంది. ఎందుకు? బికాస్ వీఆర్ అప్లైయింగ్ ఫోర్స్. ఓకే, ఒక బాడీని రెస్ట్ పొజిషన్లోకి, మోషన్లోకి, రెస్ట్ పొజిషన్ నుండి మోషన్లోకి తీసుకురావాలన్నా, అదే మూవ్ అవుతున్న బాడీని మళ్ళీ మోషన్ నుండి మళ్ళీ రెస్ట్లోకి తీసుకురావాలన్నా మనకు ఫోర్స్ ఇంపార్టెంట్. మళ్ళీ ఒక బాడీ యొక్క షేప్ చేంజ్ చేయాలన్నా మనకు ఫోర్స్ ఇంపార్టెంట్. వీ కెన్ చేంజ్ the motion of a body which is at rest, and we can bring the body at rest from the motion, and we can change the shape of a body with force. ఇది ఫోర్స్. తర్వాత మనం ఏం తీసుకున్నాం? న్యూటన్స్ ద ఫస్ట్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏంది? అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద లా ఆఫ్ ఇనర్షియా. అదేంది? బాడీ డజంట్ వాంట్స్ టు చేంజ్ ఇట్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అంటిల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్స్ ఆన్ ఇట్. అంటే ఒక బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యే వరకు అది రెస్ట్లో ఉందనుకో రెస్ట్లో ఉంటుంది, అది మోషన్ ఉందనుకో యూనిఫామ్ మోషన్లో అది మోషన్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ లా. ఈ ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ లా అనేది మనం ఏమంటాం? ద లా ఆఫ్ ఇనర్షియా అంటాం. లా ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంది? ఇనర్షియా మళ్ళీ త్రీ డిఫరెంట్ టైప్స్ లో డివైడ్ అయింది. ఇనర్షియా ఎట్ రెస్ట్, ఇనర్షియా ఇన్ యూనిఫామ్ మోషన్ అండ్ ఇనర్షియా ఇన్ డైరెక్షన్.
ఇనర్షియా అట్ రెస్ట్ అంటే ఏంది? బాడీ రెస్ట్లో ఉందనుకో రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. ఓకే, ఒక బాడీ రెస్ట్ ఉందనుకో రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది. తర్వాత ఇనర్షియా అండ్ యూనిఫామ్ మోషన్ అనేది ఏంటి? యూనిఫామ్ మోషన్ ఒక బాడీ మూవ్ అవుతుంది అనుకో అది యూనిఫామ్ మోషన్లోనే మూవ్ అవ్వాలనుకుంటుంది. ఓకే, తర్వాత ఇనర్షియా డైరెక్షన్ అనేది ఏంది? ఒక బాడీ ఒక సర్టెన్ డైరెక్షన్లో పోతుంది అనుకో అది ఆ డైరెక్షన్లోకి వెళ్ళాలనుకుంటుంది. కానీ ఇదంతా ఎప్పటి వరకు? ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యే వరకు ఈ మూడు కూడా ఉంటాయి ఇట్లా. ఓకే, దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ ఇనర్షియా. తర్వాత సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏంటంటే సెకండ్ లా ఆఫ్ మోషన్ ఈస్ నథింగ్ బట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ అనే బాడీ. అండ్ ఈ చేంజ్ ఏ డైరెక్షన్ ఉంటుంది? ఇట్ విల్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్. అంటే ఫోర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ విత్ రెస్పెక్ట్ టు టైం. మనం ఏం డిరైవ్ చేసినాం? ఫోర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు the product of mass and acceleration. Okay, what is acceleration? The acceleration is nothing but the change in velocity with respect to time. That is the second law of Newton's law. And third అయింది మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినామో మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినామో ఒక బాడీ మీద ఆ బాడీ కూడా మన మీద అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది బట్ డైరెక్షన్ డిఫరెంట్. మనం ఎంత మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తున్నామో ఆ బాడీలో మన మీద అంతే మ్యాగ్నిట్యూడ్ అప్లై చేస్తుంది బట్ డైరెక్షన్ ఇస్ డిఫరెంట్. ఫర్ ఎవ్రీ యాక్షన్ there exists equal and opposite reaction. For every action there exists equal and opposite reaction. మళ్ళీ యాక్షన్ అండ్ రియాక్షన్ చేంజ్ అంటే కావడానికి ఏమైనా టైం పడుతుందా? నో. ఎప్పుడైతే నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాను ఒక బాడీ మీద అదే టైంలో ఆ బాడీ నా మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది బట్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే ఫ్రెండ్స్, దే అకర్ సైమల్టేనియస్లీ. ఓకే ఫ్రెండ్స్, టుడే we have discussed all this topic. మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ పెట్టండి. నేను నోట్స్ కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. నేను డీటెయిల్డ్ నోట్స్ ప్రిపేర్ చేసిన వీటికి మీరు కమెంట్ చేస్తే నేను అంటే మీ కమెంట్స్ నాకు బూస్ట్ చేస్తాయి. అంటే నన్ను ఇంకా డిఫరెంట్ వీడియోస్ చేయడానికి నేను ఇంకా బాగా చేయడానికి నన్ను బూస్ట్ చేస్తాయి. ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ మీకు నచ్చితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.